రఘువరన్ గారు ఈ పేరు వినగానే శివ సినిమాలో గ్యాంగ్స్టర్ భవానీ పాత్ర, భాషా సినిమాలో మార్క్ ఆంటోనీ పాత్ర, ఒకే ఒక్కడు సినిమాలో అవినీతి ముఖ్యమంత్రి చౌదరి పాత్ర, సుస్వాగతంలో ఆప్యాయత పంచే తండ్రిగా డాక్టర్ చంద్రశేఖర్ పాత్ర కళ్ల ముందు కదలాడతాయి. హీరోగా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అందుకున్న రఘువరన్ గారు హీరో పాత్రలకే పరిమితం కావద్దనే ఉద్దేశంతో విలన్ పాత్రల వైపు వచ్చారు. ఆయన హీరోగా, విలన్గా, సహనటుడిగా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించడంతో పాటు తనదైన విలక్షణమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని కారణాలతో ఆయనకు భార్య రోహిణి విడాకులిచ్చారు. కెరీర్లో మంచి సినిమాల్లో చేస్తూనే మద్యానికి బానిసైన రఘువరన్ గారు 2008 మార్చి 19న కన్నుమూశారు. ఆయన నటించిన ఫస్ట్ మూవీ కాకా సినిమా వచ్చి 40 ఏళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో రఘువరన్ గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. రఘువరన్ గారి పూర్తి పేరు రఘువరన్ వేలాయుధం. 1958 డిసెంబర్ 11న కేరళలోని పాలక్కడ్ జిల్లా కల్లెంగోడ్లో పుట్టారు. తల్లి కస్తూరి చుక్కంగల్, తండ్రి చుక్కమన్నతు వేలాయుధం నాయర్. రఘువరన్ గారి తాత ఎన్ రాధాకృష్ణ నాయర్ గారికి హోటల్స్ బిజినెస్ ఉండేది. బిజినెస్ కోసం తమిళనాడులో స్థిరపడ్డారు. మదురైలో హోటల్స్ పెట్టారు. రఘువరన్ గారికి 4 తమ్ముళ్లున్నారు. రఘువరన్ గారు పుట్టాక వీరి కుటుంబం కోయంబత్తూర్కు షిఫ్ట్ అయింది. కోయంబత్తూర్లోని స్టేన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ స్కూల్లో చదివారు. చిన్నతనం నుండి తను ప్రత్యేకమైన ఆలోచనలతో ఉండేవారు. సంగీతంపై కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజ్లో నాటకాలు వేసేవారు. ఓ నాటకంలో నెగిటివ్ పాత్ర వేసిన రఘువరన్ గారికి మిత్రులు సినిమాల్లో సెట్ అవుతావు అని చెప్పడంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అదే టైంలో సంగీతంపై ఇంట్రెస్ట్ కూడా ఉండడంతో లండన్లోని ట్రినిటీ కాలేజ్ నుండి పియానో నేర్చుకున్నారు. ఆ కోర్స్ పూర్తయ్యాక ఇండియాకు తిరిగి వచ్చి కోయంబత్తూర్లోని ఆర్ట్స్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్తో పాటు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఓవైపు నటనలో శిక్షణ పొందుతూనే 1979 నుండి 1983 వరకు చెన్నైలోని చెన్నై కింగ్స్ డ్రామా ట్రూప్లో కొనసాగారు. ప్రముఖ నటుడు నాజర్ గారు కూడా అదే ట్రూప్లో ఉండేవారు. ఓవైపు నాటకాలు వేస్తూ ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు తమిళ సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పలు సినిమా ఆఫీసులకు వెళ్లారు. అప్పట్లో సౌత్ ఇండియా సినిమా రంగం మొత్తం మద్రాసు కేంద్రంగానే నడిచేది. ఓ నాటకంలో రఘువరన్ గారిని చూసిన కన్నడ సినిమా నిర్మాత కన్నడ సినిమా అయిన స్వప్న తింకల్గల్ చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చారు. అప్పటికే కాలేజ్ను డిస్కంటిన్యూ చేశారు. ఇక కుమారుడు ఇష్టంతో చేస్తున్న పని కావడంతో తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత రఘువరన్ గారికి యజవత్తు మనితన్ సినిమాతో పాటు మలయాళంలో కాక్కా ఛాన్స్ వచ్చింది. కె హరిహరన్ డైరెక్షన్లో 1982లో వచ్చిన యజవత్తు మనితన్ సినిమాలో రఘువరన్ హీరోగా ఆనంద్ పాత్రలో నటించగా హీరోయిన్గా రత్న నటించారు. ఈ మూవీ తమిళంలో ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించడంతో పాటు నేషనల్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు ఇలా దాదాపు 5 అవార్డులు అందుకుంది. తాను నటించిన ఫస్ట్ మూవీలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రఘువరన్ గారు. ఇక మలయాళంలో వచ్చిన కక్క సినిమాలో రోహిణి గారు, నిజకల్ రవి గారు తదితరులు నటించారు. అప్పటికే రోహిణి గారు పలు సినిమాల్లో నటించగా రఘువరన్ గారికి ఇది సెకండ్ మూవీ అని చెప్పవచ్చు. వీరిద్దరికీ ఈ సినిమాలోనే పరిచయం ఏర్పడింది. ఆ సినిమా యజవత్తు మనితన్ కంటే ముందే విడుదలైంది. అదే ఏడాది తమిళంలోనే మురమగాలే వజ్కా సినిమాలో నటించారు. ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తమిళంలో వచ్చిన ఒరు ఒడై నాదియ గిరతు సినిమాలో రఘువరన్ హీరోగా నటించగా సుమలత హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత నీ తోడుంబోతు, ఎన్గి రుందలుం వల్గాతో పాటు మలయాళంలో రుగ్మా సినిమాలో నటించారు. తమిళంలో వసంతమే వరుగ సినిమాలో నటించాక 1983లో తమిళంలో వచ్చిన సిల్క్ 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 సినిమాలో పోలీస్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత త్రిబుల్ రోల్స్లో నటించగా భానుచందర్ హీరోగా నటించారు. ఆ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ముదివల్ల ఆరంభం, క్రైమ్ మూవీ కుట్రవాలికల్లోనూ నటించారు. అయితే హీరో పాత్రల్లో ఒకే విధమైన నటన ఉంటుందని, విలక్షణమైన పాత్రలైతే బాగుంటుందనే ఉద్దేశంతో నెగిటివ్ పాత్రలో నటించేందుకు అంగీకరించారు. 1986లో రజనీకాంత్ హీరోగా వచ్చిన మిస్టర్ భరత్ సినిమాలో మైకేల్ పాత్రలో నటించారు. హిందీలో వచ్చిన త్రిశూల్ సినిమాకు ఈ మూవీ రీమేక్. ఈ మూవీలో రఘువరన్ గారిది నెగిటివ్ పాత్ర అని చెప్పవచ్చు. ఆ తర్వాత సంసారం అదు మింసారంలో నటించారు. ఈ మూవీ పలు అవార్డులు సాధించింది. ఆ తర్వాత వరుసగా తమిళంలో నెగిటివ్ పాత్రల్లో ఛాన్సులు వచ్చాయి.
ఓవైపు హీరోగా లీడ్ రోల్స్లో నటిస్తూనే నెగిటివ్ పాత్రలోనూ నటించారు. తెలుగులో విజయం సాధించిన వెంకటేష్ మూవీ బ్రహ్మపుత్రుణ్ణు తమిళంలో మైకేల్ రాజాగా డి రామానాయుడు గారు రీమేక్ చేశారు. అందులో హీరోగా నటించారు రఘువరన్ గారు. ఆ సినిమా తర్వాత 1987లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా రఘువరన్ గారికి తెలుగులో మరింత గుర్తింపు తెచ్చింది. ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో చిరంజీవి, విజయశాంతి, సుమలతలు నటించగా చైల్డ్ ఆర్టిస్ట్గా సుజిత నటించారు. ఈ సినిమాలో చక్రవర్తిగా నెగిటివ్ పాత్రలో నటించారు రఘువరన్ గారు. అదే ఏడాది అర్జున్, మురళీమోహన్, రాధిక తదితరులు నటించిన న్యాయానికి సంకెళ్ళులో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో దక్షిణాదిలో మంచి పేరు సంపాదించుకున్న రఘువరన్ గారికి కన్నడ, హిందీలోనూ ఛాన్సులు వచ్చాయి. తెలుగులో కాంచన, సీత, న్యాయానికి శిక్ష, లంకేశ్వరుడు సినిమాల్లో నటించారు. 1989లో తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన శివ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. ఇక అదే ఏడాది తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన శివ సినిమాలో గ్యాంగ్స్టర్ భవానీ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన మేనరిజం, తన చూపులు, డైలాగ్ డెలివరీలతో అలరించారు. నాగార్జున, అమల, జేడి చక్రవర్తి తదితరులు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, పలు రికార్డులను క్రియేట్ చేసింది. తమిళంలో కుట్రవాలిగల్, మిస్టర్ భరత్, పూవిజి వాసలిలే, మదిర పున్నాగై, ఓర్కవలన్ తదితర సినిమాలు గుర్తింపు తెచ్చాయి. తెలుగులో చైతన్య, లాఠీ, ప్రేమద్రోహి, అసాధ్యుడు, మైనం, ఆహా, అనగనగా ఒకరోజు, అనగనగా ఒక అమ్మాయి, పెళ్లి సంబంధం, వ్యూహం, కవచం, అంజలి, ఆజాద్, సీమసింహం, బాబీ, నాగా, జానీ, నాని, మాస్, ఎవడైతే నాకేంటి, ఆటాడిస్తా, పెళ్లి కాని ప్రసాద్, సుస్వాగతం, బ్యాంక్ సినిమాలో నటించారు. సుస్వాగతం సినిమాలో కొడుకుని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్, రఘువరన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో కదిలిస్తాయి. ఒకే ఒక్కడు సినిమాలో అవినీతి ముఖ్యమంత్రిగా రఘువరన్ నటన ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఆ సినిమాలో హీరో పాత్రతో సమానంగా విలన్ పాత్ర ఉందంటే ఖచ్చితంగా రఘువరన్ గారి నటనే అందుకు కారణమని చెప్పవచ్చు. హిందీలో ఆజాదార్ సినిమాలో దిలీప్ కుమార్కు పోటీగా ప్రతినాయక పాత్రలో నటించగా సునీల్ శెట్టితో రక్షక్, అమితాబ్ బచ్చన్తో లాల్ బాద్షా, మిథున్ చక్రవర్తితో హిట్లర్, జాకీ ష్రాఫ్తో గ్రహణ్ సినిమాల్లో నటించారు. గ్రహణ్ చిత్రంలో నానా పాటేకర్ని మొదట ఎంపిక చేసిన పాత్రలో నటించారు. ఒక పక్క విలన్ పాత్రలు చేస్తూనే గుండెలు కదిలించే ఇటువంటి పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు రఘువరన్ గారు. ఇక రఘువరన్ గారికి తెలుగులో శివ సినిమా ఎంత పేరు తెచ్చిందో రఘువరన్ గారికి రజనీకాంత్ హీరోగా వచ్చిన భాషా సినిమా అంతే పేరు తెచ్చింది. ఆ సినిమాలో తన ప్రత్యేక మేనరిజంతో పాటు అద్భుతమైన నడక తీరుతో మార్క్ యాంటోనీగా మర్చిపోలేని పాత్రలో నటించారు. 1994లో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులను క్రియేట్ చేసింది. ఇక రజనీకాంత్ గారి శివాజీ సినిమాలో డాక్టర్గా కొంతసేపే కనిపించిన తన నటనతో మెప్పించారు. తమిళంలో వచ్చిన మాధల్వన్ సినిమాకు గాను ఉత్తమ విలన్గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. కమల్ హాసన్ మినహా తమిళంలో అందరు హీరోలతో నటించారు. ఆలై, యారాది నీ మోహిని, తిరుమలై, బాలా సినిమాల్లో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. రఘువరన్ గారు నటుడే కాకుండా సింగర్ కూడా. ఆయన తోడక్కం సినిమాలో ఓ పాట పాడారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి నెగిటివ్ పాత్రల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ గారు 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇక రఘువరన్ గారు తెలుగులో నటించిన చివరి సినిమా బ్యాంక్ కాగా తమిళంలో నటించిన చివరి సినిమా ఆడద ఎన్నాజకు. ఈ సినిమా రఘువరన్ గారు చనిపోయాక విడుదలైంది. ఆయన కన్నుమూసే సమయంలో తెలుగులో నితిన్ ఆటాడిస్తా సినిమా, తమిళంలో విక్రమ్ హీరోగా కంతస్వామి సినిమాలు షూటింగ్లో ఉన్నాయి. ఆయన మరణంతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. విక్రమ్, శ్రియా శరణ్ హీరోయిన్లుగా నటించిన మల్లన్న సినిమాలో మొదటగా రఘువరన్ గారిని ఎంపిక చేయగా ఆయన మరణంతో ఆ పాత్రను ఆశిష్ విద్యార్థి చేశారు. ఇక రఘువరన్ వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు ఆయన మరణానికి కారణం ఏంటనే అంశానికి వస్తే రఘువరన్ గారి భార్య రోహిణి గారు. అనకాపల్లికి చెందిన రోహిణి చిన్న వయసులోనే అంటే 5 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా యశోద కృష్ణ సినిమాతో ఆమె కెరీర్ను ప్రారంభించారు. మలయాళంలో వచ్చిన కక్కా సినిమాలో రఘువరన్ గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే రోహిణి గారు పదుల సంఖ్యలో సినిమాల్లో చేశారు. రఘువరన్ గారికి అది 2వ సినిమా. ఆ సినిమాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 1996లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళయ్యే నాటికే రఘువరన్ గారికి మద్యం తాగే అలవాటు ఉండేది.
పెళ్ళయ్యాక మానేస్తారని భావించినా అది జరగలేదు. వీరికి 2000వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. పేరు రిషివరన్. ప్రస్తుతం రిషివరన్ అమెరికాలో చదువుతున్నారు. ఒక అబ్బాయి పుట్టాక కూడా రఘువరన్ మద్యం తాగడం మానకపోగా మద్యానికి బానిసయ్యారు. దీంతో రోహిణి గారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతారు. వీరికి 2004లో విడాకులయ్యాయి. ప్రతి శనివారం కుమారుడితో మాట్లాడేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ప్రతి శనివారం మాత్రమే రఘువరన్ గారు కొడుకుతో మాట్లాడే అవకాశం ఉండేది. ఈ పరిణామాల నేపథ్యంలో నిత్యం మద్యం తాగుతూనే ఉండేవారు రఘువరన్ గారు. అయితే ఛాన్స్ల కోసం ఎవరిని అడిగేవారు కాదు. మద్యం తాగడం, సిగరెట్లతో పాటు ఇతర దురలవాట్ల కారణంగా 2008లో మార్చి 19న కన్నుమూశారు. అప్పట్లో రఘువరన్ గారి మరణ వార్త దక్షిణాది సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పవచ్చు. ఇక రఘువరన్ గారి అంత్యక్రియలకు రజనీకాంత్ గారు మినహా మిగతా నటులంతా హాజరయ్యారు. తెలుగు నటీనటులు కూడా రఘువరన్ గారికి నివాళులర్పించారు. అయితే రజనీకాంత్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడంతో హాజరు కాలేకపోయారు. రజనీకాంత్ గారితో రఘువరన్ గారికి చాలా మంచి అనుబంధం ఉండేది. హింస తక్కువగా ఉండే సినిమాలు సమాజానికి ఉపయోగపడతాయని రజనీకాంత్ గారికి తరచూ చెప్పేవారు రఘువరన్ గారు. కాలా సినిమా టైంలో రజనీకాంత్ గారు రఘువరన్ గారితో ఉన్న అనుబంధంపై మాట్లాడారు. తన సినిమాల్లో రఘువరన్ విలన్గా నటిస్తే తాను చాలా కంఫర్ట్గా నటించగలిగేవాడినని, తమ మధ్య స్నేహం అలాంటిదని చెప్పారు. కొన్నాళ్ల క్రితం రఘువరన్ గారి తమ్ముడు రమేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘువరన్ గారి మరణానికి సంబంధించి చెప్పిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ ఇంటర్వ్యూలో రమేష్ మాట్లాడుతూ, అన్నయ్య రఘువరన్ గురించి చాలా మందికి తెలీదు. నేను ఎప్పుడూ అన్నతోనే ఉండేవాడిని. అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను. ఆ రోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అన్నయ్య షుగర్ లెవెల్స్ తగ్గి చనిపోయారని డాక్టర్లు చెప్పారు. అన్నయ్య చనిపోవడానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. అవి అందరికీ తెలుసు. రకరకాల సమస్యల కారణంగా ఆయన మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయారు. రఘువరన్ గారికి తన కొడుకంటే చాలా ఇష్టం. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం ఒక్కరోజు మాత్రమే తన కుమారుణ్ణి చూసే అవకాశం ఆయనకు ఉండేది. ఆదివారం మళ్ళీ కొడుకు వెళ్ళిపోయేవాడు. తండ్రిని చూడగానే నాన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే కొడుకుని చూసి అన్నయ్య కన్నీరు పెట్టేవారు. తన కొడుకు తిరిగి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడేవారు. ఎవరితో చెప్పేవారు కాదు. తనలో తానే మదనపడేవారు. ఎంతో క్షోభను అనుభవించారు. దాంతో ఎప్పుడూ మద్యం తాగుతూనే ఉండేవారు. రఘువరన్ గారు మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి. ఇతర విషయాలు మాట్లాడే ఆసక్తి నాకు లేదు అని రమేష్ చెప్పారు. ఇక రోహిణి గారు కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలను వెల్లడించారు. రఘువరన్ గారు మరణించిన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. కేవలం రఘువరన్ గారికి ఉన్న మద్యం అలవాటు కారణంగానే పిల్లవాడి జీవితం ఏమైపోతుందోనన్న ఆందోళనతోనే ఆమె రఘువరన్ గారికి దూరం అయినట్లు చాలా మంది చెబుతారు. ఇక రఘువరన్ గారికి సంగీతంపై ఇష్టం ఉండడంతో ఆయనే కొన్ని పాటలు రాసుకుని కంపోజ్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కంపోజ్ చేసి పాడిన 6 పాటలను ఓ ఆల్బమ్గా తీసుకువచ్చిన రోహిణి గారు ఆ ఆల్బమ్ని రజనీకాంత్ గారి చేతుల మీదుగా విడుదల చేయించారు. తొలి కాపీని తనతో పాటు కుమారుడు రిషివరన్ అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రోహిణి గారు మాట్లాడుతూ రఘువరన్ విషయంలో ఎమోషనల్ అయ్యారు. తన అత్తమామలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఇక రోహిణి గారు రఘువరన్తో పెళ్ళయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు. 1996 నుండి 2004 వరకు సినిమాల్లో నటించలేదు. అయితే రఘువరన్ గారి నుండి విడిపోయాక 2004లో కమల్ హాసన్ గారి విరుమండి చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్నారు. పలు అవార్డులు అందుకున్నారు. ఇక అప్పట్లో మరో అంశం కూడా ప్రచారంలోకి వచ్చింది. రఘువరన్ గారు తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలో నటించిన ఓ స్టార్ హీరోయిన్ ని వన్ సైడ్ గా ప్రేమించారని, అయితే ఆ హీరోయిన్ ను తెలుగులో పెద్ద ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, ఆమెను మర్చిపోలేకే రఘువరన్ గారికి మద్యం తాగడం ఎక్కువైందని కూడా చర్చ జరిగింది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలీదు. కానీ రఘువరన్ గారు మద్యం అలవాటు మినహా తన కుటుంబంతో చాలా ఆప్యాయంగా ఉండేవారని చెబుతారు. మొత్తం మీద తన మేనరిజం, ఎక్స్ప్రెషన్స్, నడక, అపియరెన్స్తో ఏ పాత్రకైనా జీవం పోసేలా నటించే రఘువరన్ గారు దక్షిణాది సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారు. కేవలం చెడు అలవాట్ల కారణంగా చనిపోయారు. ఆ ఒక్క అంశం మినహా రఘువరన్ గారు ఇతర వివాదాలకు దూరంగా ఉండేవారు. ఏ ఒక్కరిని ఛాన్స్ కోసమో లేక ఇతర సహాయం కోసమో అడిగిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు. ఇవి రఘువరన్ గారికి సంబంధించిన అంశాలు.